మనో సాంఘిక వికాస సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించినారంటే ఎరిక్ ఎరిక్సన్, దేశం జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. ఫ్రాయిడ్ అనుచరులలో ఒకరు. వ్యక్తి జీవిత కాలంలో జరిగే వికాసాన్ని తన మనో సాంఘిక వికాస సిద్ధాంతం ద్వారా తెలియజేశారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ లిబిడోకు ప్రాముఖ్యతనిస్తే ఇతను అహంకు ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. మూర్తిమతం అనేక దశల పరంపరలు వికాసం చెందుతుంది అని విశ్వసించారు. సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్ ఎరిక్సన్ రాసినటువంటి గ్రంథాలు చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, ద స్టేజెస్ ఆఫ్ ద సైకాలజీ డెవలప్మెంట్ అనే గ్రంథాలను రాసినారు. ఇక్కడ ఇతని ప్రకారము వ్యక్తి వికాసము అతడు తన సాంఘిక పరిసరాలతో జరిపే పరస్పర చర్య ఫలితమని ఎరిక్సన్ తెలిపడం జరిగింది. అంటే వ్యక్తి వికాసం ఎలా అభివృద్ధి చెందుతుంది? అతడు తన సాంఘిక పరిసరాలతో ఉండేటువంటి వ్యక్తులతో పరస్పరం చర్య ఫలితమని ఎరిక్సన్ తెలపడం జరిగింది. ఎరిక్సన్ మొత్తంగా మానవ సాంఘిక వికాస దశలు ఎన్ని అని చెప్పినారు? 8 అని చెప్పినారు. అందులో 1 పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, పరిపక్వ దశ. పూర్వ శైశవ దశ, ఇక్కడ వయసు ఎంత ఉంటుంది? పుట్టుక నుంచి 1.5 సంవత్సరాలు ఉంటుంది. అందులో ఏర్పడే క్లిష్ట పరిస్థితులు ఏముంటాయి? నమ్మకం, అపనమ్మకం ఉంటాయి. అందులోని గుణం ఏముంటుంది? ఆశ, నమ్మకం. ఉత్తర శైశవ దశలో 1.5 వయసు ఎంత ఉంటుంది? 1.5 నుంచి 3 సంవత్సరాల లోపు ఉత్తర శైశవ దశ ఉంటుంది. స్వయం ప్రతిపత్తి సందేహం ఉంటుంది. అలాగే మనోబలము, తలంపు కూడా ఉంటుంది. గుణం ఏముంటుంది? మనోబలం, తలంపు. క్రీడా దశలో ఏముంటుంది? 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. క్లిష్ట పరిస్థితులు ఏముంటాయి? చొరవ, అపరాధ భావం అనే క్లిష్ట పరిస్థితులు ఉంటుంది. గుణము లక్ష్యం వచ్చేసి లేదా ప్రయోజనం ఉంటుంది. 4వది వచ్చేసి పాఠశాల దశ, వయసు 6 నుంచి 12 సంవత్సరాలు ఉంటుంది. క్లిష్ట పరిస్థితులు శ్రమశీలత, న్యూనత ఉంటుంది. గుణం వచ్చేసి సామర్థ్యం ఉంటుంది. కౌమార దశ ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు ఉంటుంది? 12 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. పాత్ర గుర్తింపు, పాత్ర సంసిద్ధత ఉంటుంది. గుణం వచ్చేసి విశ్వసనీయత ఉంటుంది. పూర్వ వయోజన దశలో వయసు ఎంత ఉంటుంది? 20 నుంచి 30 సంవత్సరాలు పూర్వ వయోజన దశ ఉంటుంది. సాన్నిహిత్యం, ఏకాంతం అనేది క్లిష్ట పరిస్థితులు ఉంటుంది. అలాగే గుణం వచ్చేసి ప్రేమ అనేది ఉంటుంది. మధ్య వయోజన దశ 30 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇది ఉత్పాదకత, అలాగే స్తబ్దంగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రేమ అనేది ఇక్కడ గుణం వచ్చేసి సంరక్షణ, శ్రమ అని ఉంటుంది. కష్టపడిన తత్వం అలవడుతుంది ఇక్కడ. పరిపక్వ దశ వచ్చేసి 60 సంవత్సరాల పైబడి ఉంటుంది. గుణము క్లిష్ట పరిస్థితి చిత్తశుద్ధి, నిరాశ అనేది ఉంటుంది. ఇక్కడ గుణం వచ్చేసి సూక్ష్మ బుద్ధి లేదా వివేకం అనేది ఉంటుంది.